ఎంపీ బండి సంజయ్ విమర్శలు గుప్పించారు. ఐఎన్సీ అంటే ఇటలీ నేషనల్ కాంగ్రెస్ అని అన్నారు. కేంద్రంలో కాంగ్రెస్ వస్తే ప్రజల ఆస్తులు లాక్కుంటారని బండి సంజయ్ ఆరోపించారు. కేసీఆర్ తెలంగాణ ఆత్మ కాదని రాష్ట్రానికి పట్టిన శని అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. జూన్ 4న బీఆర్ఎస్ ను పాతరేసి కాలోజీ మాటలను నిజం చేస్తామని అంబేద్కర్ ను అవమానించిన కాంగ్రెస్ బీఆర్ఎస్ కు బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు బండి సంజయ్. కాంగ్రెస్ పార్టీ ఎవరు ప్రారంభించిన వ్యవస్థకు తెలుసా మీకు? ఎవరు చెప్పండి, తెలుసా ఎవరికైనా? ఏఏ హుమ్ ఏం పేరు? ఏఏ హుమ్ అనే ఆ పేరు అనొస్తుందా? నాకు మీకు అనొస్తుందా? ఆ పేరే అంటారా? ఏఏ హుమ్ అంటారు. ఏఏ హుమ్ ఇవాళ ఆఫీసులో ఫోటోలు ఉంటాయి. మీకు ఇప్పుడు ఆయన పేరున్నారా? ఆయన చూసిందా? ఆయన ఏ దేశం కూడా తెలుసా? ఆయన బ్రిటిష్ ఆయనే. కాంగ్రెస్ పార్టీ ఎవరు ప్రారంభించారు? ఏఐ హూమ్ కాంగ్రెస్ పార్టీని ప్రారంభించినటువంటి వ్యవస్థాపకులు ఎవరు అంటే ఏఐ హూమ్ అనే బ్రిటిష్ సంబంధించిన వ్యక్తి ప్రారంభించారు. కాంగ్రెస్ పార్టీ పేరుకు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్, కానీ కాంగ్రెస్ పార్టీ ఇవాళ ఏంటంటే ఇటలీ నేషనల్ కాంగ్రెస్. ఆ బీజాలన్నీ ఇక్కడ కావే, ఇటలీ బీజాలు అవన్నీ కూడా ఇటలీ బీజాలు ఇక్కడ వచ్చాయి. కాబట్టి ఇవాళ భారతీయ జనతా పార్టీ బ్రిటిష్ పార్టీ అట. ఇవాళ వాళ్ళ విదేశీకి సంబంధించి ఇది మంచిగా విదేశీ వ్యవహారాల విభాగానికి సంబంధించి శ్యామ్ పెట్రోడా ఉంటారు. కానీ శ్యామ్ పెట్రోడా అంటే మొన్న మాట్లాడండి, ఏం మాట్లాడిందంటే మేము ఈ దేశంలో అధికారంలోకి వచ్చిన తర్వాత అమెరికా రాజ్యాంగాన్ని అమెరికా పద్ధతిని తీసుకొస్తాము అన్నాడు. ఏం పద్ధతి అమెరికాదంటే మనం చచ్చిపోతానట మన ఆస్తి పేదోడు ధనికుడు ఏం లేదు, ఎవరు చచ్చిపోయినా ఈ దేశంలో ఎవరు చచ్చిపోయినా వాళ్ళ ఆస్తులకు వెళ్ళి 45% మాత్రమే వాళ్ళకిచ్చి 55% ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పుచ్చుకుంటారట.